ఉదయకాల ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కృప కలిగిన మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. ముఖ్యంగా రెడీమేడ్ లూథరన్ సంఘంగా మేమందరము ఆశతో నీ పరిశుద్ధ సన్నిధిలో జీవించాలని, మరి విశేషంగా శిలువ సామీప్యత మాకు గొప్ప ఆశీర్వాదమని, ఆధ్యాత్మిక మేలులను మాకు తెస్తుందని మేము నమ్ముతున్నాం. అట్టి విశ్వాసంతో చేరినటువంటి నీ బిడ్డలందరినీ మీరు దీవించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా వాక్యము ద్వారా ఈ దినం నీ దాసుడు దిలీప్ గారు, పాస్టర్ గారు వాక్యం చెప్పనైంటుండగా మీ ఆత్మతో నింపి నడిపించండి. మేమందరము ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు ఎవరెవరము ఏ నైనా కార్యాన్ని ఇక్కడ చేస్తున్నామో ప్రతీదీ కూడా నీకు మహిమయుక్తంగా ఉండనట్లు అందరినీ నీ ఆత్మచేత నడిపించమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, అనేక మంది జూమ్ ద్వారా పాల్గొంటుండగా వారి పట్ల మీ కృప చూపండి. ఇంకను ప్రయాణాల్లో ఉండి వచ్చుచున్న వారిని మీరు ఆశీర్వదించండి. రాలేక వెనుకబడుతున్న వారు ఎందు నిమిత్తమై రాలేకపోతున్నారో మేమెరుగము, కానీ నాయన వారికి ఉన్న సమస్త అడ్డంకులను తీసివేసి ఈ పరిశుద్ధ సన్నిధిలో కూడుకొని సమూహంగా నిన్ను ఆరాధించి గణపరిచే కృపను వారికి కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, మరి ఈ సమయం మీ సన్నిధిలో మేముండగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకిచ్చి ఈ ఆరాధన అంతయు నీకు మహిమయుక్తంగా మీ అధ్యక్షతలో నడిపి మమ్ము కరుణించమని యేసు నామమున ఈ ప్రార్థనను వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 269వ కీర్తనను పడదాం. అడుగుచున్నామో దేవా కడుదయ్యనుగావ. అడుగుచున్నాము దేవా కడుదయ్యనుగావ. చెడుగులమైనా మేము నిన్నడుగుటకునే విడియవందము. అడుగుడి మీ కిడియదనంచు ఆన తీర్చిన వాగ్దానముగని అడుగుచున్నాము దేవా కడుదయనుగావ. వేడు కలరగా గూడిని నుగొని యాడి అడిగేడు నీదు భక్తుల గోడుగని దయా తోడనేప్పుడు వీడక నెరవేర్తువని అడుగుచున్నామో దేవా కడుదయనుగావ. సార సారెకు నిన్ను విడిచి ఘోర దురితపు హారమందు జేరి నిన్ను మరచితిమి గదమా. క్రూరత నెడబాపుమని అడుగుచున్నామో దేవా కడుదయనుగావ. దుష్టుడు మా తోడబోరగా శ్రేష్టమగుమా నిష్ట తోడుత కష్టమనక వాని గెల్వా. బుష్టిని పుట్టించుమని అడుగుచున్నామో దేవా కడుదయనుగావ.
ఘోరమగు విశ్వాస నిరీక్షణ కురిమి విమలాత్మవరములు వారక హృదయాంతరంబుల చేర్చి మము వెలిగించుమని అడుగుచున్నాము దేవా కడుదయనుగా. మోదమపగ నీదు వాక్యము మేదినిపై బోధపరచెడు బోధకులపై శోధనంబులు పల్లి రాకుండా ధరింప అడుగుచున్నాము దేవా కడుదయనుగా. దురితములచే భరితులయ్యడు నరులపై నీ కరుణ చూపి గురుతరంబగు మారు పుట్టుక వరము గుమారించుమని అడుగుచున్నాము దేవా కడుదయనుగా. రోగములచే సేగినందుచు జాగు సేయక నిన్ను దలచుచు బాగు గోరుచు నున్న భక్తుల రోగములు వెడలించుమని అడుగుచున్నాము దేవా కడుదయనుగా. ధరణిపై నీ మరణమయ్యడు తరుణమందు కరుణ కలిత పరమపురము నందు చేరి వరసుకంబులను భావింప అడుగుచున్నాము దేవా కడుదయనుగా. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దొండు నాట్లు మహిమా కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే నిలబడి ఉండగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము 67వ సంకీర్తన మరి జాయ్సీ గారు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనకు చదువుతారు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల గ్రంథం నుండి 67వ అధ్యాయం. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును
అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చెదువు, భూమి మీదనున్న జనములను ఏలెదువు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు నుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. మరి లూకాసు వార్త 16వ అధ్యాయం 10 నుండి 13 వచనముల వరకు శ్రీమతి మందుల గారు చదివి వినిపిస్తారు. లూకాసు వార్త 16వ అధ్యాయం 10 నుంచి 13 వరకు అండి. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. ఈ వాక్యం ఎంత పర్యంతం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దయచేసి కూర్చోండి. నాలుగు 414వ కీర్తన మనము పాడుకుందాం. నీవే నా ప్రియుడు అనేటువంటి కీర్తన. ఈ కీర్తన అనంతరం మరి ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో BTH 2వ సంవత్సరం చదువుతున్నటువంటి ఫైనల్ ఇయర్ బీడీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి దిలీప్ పాస్టర్ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. మరి వారి కొరకు సంఘం ఆయన అభివృద్ధి కొరకు మనందరము ప్రార్థించబద్దులమని కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి 414 నీవే నా ప్రియుడవు యేసు ప్రభు అనే కీర్తన అనంతరం పాస్టర్ గారు వాక్యం చెప్తారు. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడవు, నీవే నా యొడవు, నీవే అనాది దేవా పుత్రుండవు, నీవే అనాది దేవా పుత్రుండవు, నీవే లోకమెల్ల నేర్పుగా చేసితివి, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు.
నీవే నాయుడయుడవు. పరమందు నీకుండు పరమాభాగ్యంబులు, పరమందు నీకుండు పరమాభాగ్యంబులు. నరకాయత్తుడనైన నా కొరకు విడిచితివి, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు. నీవే నాయుడయుడవు. నీవే నన్ను బ్రోవనెనరు నానే తెంచి, నీవే నన్ను బ్రోవనెనరు నానే తెంచి. నీ ఒలక పోసితివి నీ నల్ల సిలువపై, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు. నీవే నాయుడయుడవు. నేనెవరి ప్రేమింతు నీ కంటే లోకమున, నేనెవరి ప్రేమింతు నీ కంటే లోకమున. నేనెప్పుడు మరువను నీ ప్రేమ నాకత, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు. నీవే నాయుడయుడవు. నీ సేవనే కోరి నిన్నే ప్రీతి పరతు, నీ సేవనే కోరి నిన్నే ప్రీతి పరతు. నీ సేవకుడనైన నేనెట్లు నిన్ను విడుతూ, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు. నీవే నాయుడయుడవు. సకలంబు నేలేడి చక్కని రాజవు, సకలంబు నేలేడి చక్కని రాజవు. సకలాధికారంబు చక్కగా చేయుదువు, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు. నీవే నాయుడయుడవు. నీ సేవకులనల్ల నేర్పుగా నిలెదవు, నీ సేవకులనల్ల నేర్పుగా నిలెదవు. నీ సేవకులు పొంద నిత్య సహాయంబు, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు. నీవే నాయుడయుడవు, నీవే నాయుడయుడవు. ప్రార్థింతుము. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లవైన మా యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధుడవు, ప్రేమ నమ్మకము కలిగిన దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు నీ సేవకుడనైనా నేను నీ మాటలను కొద్ది నిమిషాలు ఈ నీ సంఘ బిడ్డలతో కలిసి పంచుకున్నటకు నీవిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, విత్తబడుతున్నటువంటి వాక్యము నీ బిడ్డల హృదయాలలో నీరు కట్టి తోట వల్లే ఫలించినట్లు సహాయము దయచేయమని, నిలిచిన్నటువంటి నన్ను నీ సిలువ చాటున మరుగ చేసుకుని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యములుగా ఉండునట్లు దయచేయమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయతో కూర్చునుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ లెంటులోని 15వ దినము ఈ సాయంకాలపు మండల ఆరాధనకై ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి
మీకును పరోక్షంగా జూమ్ ద్వారా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఇటు అవకాశమును కల్పించినటువంటి దేవాది దేవునికి, అలాగనే మన గురుమండల అధ్యక్షుల వారు రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ విమానిక్రవై గారికి, సంఘమంతటికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాం. చదువుబడినటువంటి లేఖన పాఠ్యభాగాలను గమనించినట్లయితే పరిశుద్ధుడైన లూకా రాసిన లూకా సువార్త 16వ అధ్యాయము 10 నుంచి 13 వరకు చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము గమనించగలం. ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని మనకి ఇవ్వబడినటువంటి అంశ భాగము సర్వెంట్హుడ్, అనగా సేవక తత్వం లేదా సేవకత్వం అనేటువంటి పదాలను మనము గమనించగలం. ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తనను వెంబడించుచున్నటువంటి శిష్యులతో చెబుతున్నటువంటి మాటలుగా మనము దీనిని జ్ఞాపకం చేసుకొనవచ్చు. యేసుక్రీస్తు వారి యొద్ద ఉన్నటువంటి శిష్యులలో ఆయనతో పాటు ప్రయాణము చేసినటువంటి వారితో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక బాధ్యతను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేని గురించి అంటే గృహ నిర్వాహకుని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సేవ అనేటువంటి పదాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఒక మాట మనకు వినబడుతుంది. ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. రోడ్డు మీద వెళుతున్నటువంటి వ్యక్తి అనుకోనటువంటి రీతిలో ప్రమాదానికి గురైనప్పుడు అతనిని పరామర్శించి అతన్ని దర్శించడము ఒక విధమైనటువంటి సేవ. ఒంటరితనంతో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించి దర్శించి మాట్లాడడము కూడా ఒక విధమైన సేవ. ఇక్కడ శారీరక సంబంధమైనటువంటి సేవ కనబడుతుంది, ఆధ్యాత్మిక సంబంధమైన సేవ కూడా కనబడుతుంది. అయితే ఇక్కడ చదువుబడినటువంటి లేఖన భాగంలో ఏ సేవ మనకు కనబడుతుంది అంటే దేవుని యొక్క రాజ్య సువార్తను గురించినటువంటి సేవను మనం చూస్తూ ఉన్నాం. అందుకని చూడండి, చదువుబడినటువంటి లేఖన భాగంలో 10వ వచనంలో అంటున్నాడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏదైతే ఉందో, మనము స్వీకరించబోతున్నటువంటి పని ఏదైతే ఉందో, ఆ పని చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ కూడా ఏ విధంగా ఆ పనిని బాధ్యతను చేయాలి అంటే నమ్మకముగా చేయాలి. నమ్మకత్వము అనేటువంటిది సేవకునిలో క్రైస్తవులలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా మనము జ్ఞాపకం చేసుకోగలం. మనకి ఇవ్వబడినటువంటి పని అది చిన్నదైనా పెద్దదైనా కూడా బాధ్యత ప్రకారము దానిని చేసినట్లయితే మనము ఆ పనిలో నమ్మకముగా ఉన్నట్లు జ్ఞాపకం చేస్తుంది ఈనాటి లేఖన పాఠ్యభాగం. అయితే ఈ సేవకత్వము లేదా సేవ అనేటువంటిది గొప్ప గొప్ప వేదికల నుండి ప్రారంభం అవ్వదు. ఈ సేవ అనేటువంటిది అనేక మంది ప్రజలను చూసుకుని ప్రారంభం అవ్వదు. మనల్ని చూసుకుంటే ఈ దేవాలయంలోనికి, ఈ ప్రాంగణంలోనికి అడుగెట్టినప్పుడు చాలామంది చేసేటువంటి పని ఏంటంటే కుర్చీలను సర్దుతూ ఉంటారు, లేదా ఈ కీర్తనలు పెడుతూ ఉంటారు, మైక్ సిస్టమ్ సరి చేస్తూ ఉంటారు. ఆన్లైన్లో ఉన్నటువంటి వారి కోసము ఈ యొక్క కెమెరాను వీటన్నిటిని కూడా సరి చేస్తూ ఉంటారు. ఇది ఒక రకమైన సేవ. ఇది గొప్ప గొప్ప వేదికల నుండి ప్రారంభము అవ్వదు. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే ప్రభు అనుగ్రహించిన హృదయములో నుండి ఈ సేవ అనేటువంటిది ప్రారంభం అవుతున్నట్లుగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలం. అందుకనే మనం చేసేటువంటి పనిలో నమ్మకము కలిగి ఉన్నట్లయితే
యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక మాటను రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక ఉపమానం మనకు కనిపిస్తూ ఉంది. ఏంటంటే, ఒక మనుష్యుడు దేశాంతరము పోతూ ఉన్నాడు, తన దాసులను పిలిచినాడు, తన ఆస్తిని ఇచ్చినాడు. ఒక్కొక్కనికి కొన్ని తలాంతులను ఇచ్చినాడు. ఒకనికి 5 తలాంతులు ఇచ్చినాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చినాడు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి మరలా తాను దేశాంతరము పోయి తిరిగి వచ్చినటువంటి సమయంలో యజమానుని కలుసుకున్నటకు వచ్చినటువంటి ఈ దాసులు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చినావు, ఇదిగో 5కు నేను మరి 5 సంపాదించుతిని. అయ్యా నీవు నాకు 2 తలాంతులు ఇచ్చినావు, 2కి మరి 2ని నేను సంపాదించుకుంటుని. అంటే ఇచ్చినటువంటి బాధ్యతను నమ్మకముగా నెరవేర్చినటువంటి దాసులను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 1 తలాంతు వ్యక్తి ఉన్నాడంట. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన ఏ పని చేయలేదు, ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చలేదు, ఇచ్చిన పనిని చేయలేదు. చెయ్యకపోగా యజమాని దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, అయ్యా నీవు చల్లని చోట కూర్చోవాడవు అని మాట్లాడుతూ, నీవు కఠినడు అని నేను ఎరుగుదునని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తలాంతు తీసుకుని నీవు కష్టపడి పనిచేసి ఒక వృద్ధిలోనికి రమ్మని యజమానుడు దాసునికి సెలవిస్తే ఆయన బాధ్యత రాహిత్యము కలిగి తన సేవలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. కానీ ఈ 21వ వచనంలో చూస్తే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో ఎలా ఉంటివి? నమ్మకముగా ఉంటివి. మనము కూడా చేసేటువంటి పని ఏదైనప్పటికీ నమ్మకము అనేటువంటిది ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాం. నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక, నీవు ఈ కొంచెములో బాధ్యతను సక్రమంగా నిర్వర్తించితివి గనుక నీవు ఏం చేయంటే నీ యజమానుని యొక్క సంతోషంలో నీవు పాలు పంచుకొనమని పిలుస్తూ ఉన్నాడు. అలాగే అదే లూకాసు వార్త 16వ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి మరొక మాట ఏంటంటే, 13వ వచనంలో, ఏ సేవకుడునో 2 యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. నిజమే, ఎవరు 2 యజమానులకి నమ్మకముగా పని చేయలేరు. ఒక వరలో 2 కత్తులు ఇమిడి ఉండలేవు. 2 పడవల మీద ప్రయాణము చెయ్యలేరు. 2 యజమానులకి దాసులుగా ఉండడము కూడా అసాధ్యం. ఎందుకంటే ఒక యజమానుని ఎక్కువగా ప్రేమించి మరొక యజమానుని అతని మనసులో ద్వేషించునేమో, లేదా ఒకనికి ప్రేమించి ఒకరిని అనుసరించి మరొక వ్యక్తిని తృణీకరించునేమో గనుక దేవునికి నీ సిరికిని ఎక్కడ కూడా పొంతన కుదరదు. ఈనాడు మనము కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. నేను ఇవ్వబడినటువంటి పనులను, ఇవ్వబడినటువంటి బాధ్యతలను నమ్మకముగా నెరవేర్చుచున్నానా లేదా అనే ప్రశ్న మనలో కలగాలి. రెండవది, నేను దేని మీద ఆనుకొని ఉన్నాను? దేవుని మీద ఆనుకొని ఉన్నానా, లేదా సిరి మీద ఆనుకొని ఉన్నానా అనేటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సేవలోనికి వచ్చిన తర్వాత, సంఘముగా కట్టబడినటువంటి తర్వాత మనందరి యొక్క ఆశ, మనందరి యొక్క తృష్ణ ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ యాగాన్ని ఈ లోకంలోనికి ప్రచురము
చేయడం, అది మనకి ఇవ్వబడినటువంటి సేవ, మనకిచ్చినటువంటి బాధ్యత. తండ్రి అయినటువంటి దేవుడు లోకమును ప్రేమించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతగా ప్రేమించనంటే తనకు కలిగినటువంటి కుమారుని సైతము ఈ లోకములోనికి పంపించి మరణానికి అప్పగించినంతగా ఆయన మనలను ప్రేమించును. ఆ మరణించినటువంటి యేసును నేడు మనము ప్రచురము చేయాలి. సిలువలో వేలాడుతున్నటువంటి క్రీస్తు యొక్క ప్రేమను, సిలువ వెనక ఉన్నటువంటి మర్మములను, సిలువలో ఆయన పడినటువంటి వేదనను మనమందరము కూడా లోకానికి చాటి చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. ఇటువంటి అంకిత భావము సేవకులమైనటువంటి మనమే. ఇక్కడ నిలబడి పరిచర్య చేసినంత మాత్రాన మేము మాత్రమే సేవకులం కాదు, సంఘముగా కూడుకున్నటువంటి మీరు కూడా సేవకులే. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఏమంటాడంటే రాజులైన యాజక సమూహము అని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునిని గురించినటువంటి విషయాలను, దేవునిని గురించినటువంటి బాధ్యతను, దేవుని యొక్క సువార్తను గూర్చినటువంటి నమ్మకత్వమును మనమందరం కూడా కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ దినాన లేఖన పాఠ్యభాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనము చదువుకున్నట్లయితే అక్కడ యెహోషువ ఒక చక్కని మాటను మాట్లాడుతూ ఉన్నాడు. అతని మీదికి వచ్చినటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి కలిగినటువంటి శ్రమలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఏవన్నీ మాట్లాడుతున్నాడు అంటే 15వ వచనము, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకునుడి, మీరెవరిని సేవింప కోరుకునేనను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించం. యెహోషువ అనబడినటువంటి సేవకుడు ఇస్తున్నటువంటి మాట. ఈ దినాన మీరు ఎవరిని సేవించెదరో ఎంచుకొనుడి. మీరు దేవునిని సేవించాలని ఆలోచిస్తూ ఉన్నారా? లేదా ధనమును సేవించాలని ఆలోచిస్తూ ఉన్నారా? లోకమును ప్రేమించాలని ఆలోచన చేస్తూ ఉన్నారా? లోకంలో ఉన్నదంతయు కూడా పొందుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారో మీకు మీరే జ్ఞాపకం చేసుకునండి. కానీ నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదు. ఎందుకంటే ఆయుష్నిచ్చినటువంటి వాడు ఆయన, ఆరోగ్యం ఇచ్చినటువంటి వాడు ఆయన, బలం ఇచ్చినటువంటి వాడు ఆయన, పోషించుచున్నటువంటి వాడు ఆయన. మమ్మలను ప్రేమించి మా కొరకు తన ప్రియ కుమారుని ఈ లోకములోనికి పంపించును గనుక, మమ్మలను నడిపించుచున్నటువంటి వాడు ఆయన గనుక నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. ఇది సేవకుని యొక్క లక్ష్యం కూడా ఇదే. సిరిని ప్రేమించేటువంటి వారు ఉన్న ఎడల దేవునిని వారు ప్రేమించలేరు. లోకమును ప్రేమించిన ఎడల దేవునిని వారు ప్రేమించలేరు. లోకములో ఉన్నటువంటి అన్నిటిని వారు వెంబడించిన ఎడల దేవునిని వారు వెంబడించలేరు. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మమే. మానవులమైనటువంటి మనమందరం కూడా దేనిని వెతుకుతున్నాము అంటే క్రిందున్నటువంటి వాటిని వెతుకుతున్నాము, కానీ పైనున్నటువంటి వాటిని మనము వెతకడం లేదు. పైన ఏముంది? మన కొరకు అందముగా కట్టబడినటువంటి సుందరమైన యెరూషలేము పట్టణం అక్కడ ఉంది. ఆ పట్టణంలోనికి ప్రవేశించడానికి కావలసినటువంటి బలియాగము జరిగించబడి ఉన్నది. ఆ బలి అయినటువంటి యేసు ఆ గోల్గొత్తా కొండపై, ఆ కల్వరిగిరిలో తన 2 చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు మనందరినీ. ఆయన శిలువ యాగము మన కోసమే. ఆయన ఆ శిలువలో ప్రేమను చూపిస్తూ ఉన్నాడు.
ఆయన ఆ సిలువలో విధేయతను చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఆ సిలువలో తగ్గింపు స్వభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈనాడు మనము ఆ తగ్గింపు స్వభావము కలిగినటువంటిది దేవునిని విడిచిపెట్టినామా అనేటువంటి ఆలోచన మనం చేసుకోవాలి. లేదా సేవకుడైనటువంటి యెహోషువ పలిగినట్లుగా యెహోవాను సేవించదమనేటువంటి ప్రతిజ్ఞను కలిగి ఉన్నామా లేదా అనేటువంటిది మనము ఆలోచన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయమందు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని చిన్న వాటిలో మనము ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. రెండవది మనం గమనించినట్లయితే 67వ సంకీర్తన 2వ వచనం చూడండి. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. ఇది ఆశీర్వాదమయమైన సేవకుడు పలుకుతున్నటువంటి మాటలు. ఆశీర్వాదానికి కారకుడుగా మారినటువంటి ఆ దావీదు రాసినటువంటి కీర్తన మనం చూస్తూ ఉన్నాము. ఏమంటున్నాడే అంటే, దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. దేవుని యొక్క ఆశీర్వాదము వెనుకున్నటువంటి ఉద్దేశము ఇదే. పాపములో ఉన్నటువంటి మనలను, శాపములో ఉన్నటువంటి మనలను, చీకటి అంధకార సంబంధంలో ఉన్నటువంటి మనలను ఆయన విమోచించి విడుదల కలుగచేసి రక్షణ మార్గంలోనికి నడిపించి ఆయన మనకున్నటువంటి పాపములన్నిటిని కూడా కరుణించి మనల్ని ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అలనాడు అబ్రహాంతో మాట్లాడినటువంటి మాట అది. ఆదికాండము 12వ వచనంలో ఏమంటున్నాడంటే, నీవు లేచి నీవు తండ్రి ఇంటి నుండి బంధువుల ఇంటి నుండి నీకు కలిగినటువంటి సమస్త నుండి విడిచిపెట్టి నేను చూపించు దేశానికి నీవు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదించేదనని మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే మన జీవితాలు సాక్షార్థమైనటువంటి వాటిగా మారినప్పుడు ఆయన మనలను దీవించుటకు సిద్ధముగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎందుకు వెలుగు ప్రకాశింపనీయుడి? కీర్తనకారుడు అంటున్నాడు కదా, దేవుడు మమ్మను కరుణించెను, మమ్మను ఆశీర్వదించెను, తన ముఖ కాంతిని మాకు ప్రసరింపజేసెను. ఆ ప్రసరింపబడినటువంటి కాంతిని మనం ఏం చేయాలంటే లోకములోనికి తీసుకుని వెళ్ళాలి. చీకటిలో మగ్గిపోతున్నటువంటి సమాజానికి చెప్పాలి, లోకాన్ని వెలిగించడానికి ఒక వ్యక్తి మరణించినాడు. ఆ మరణించినటువంటి వ్యక్తి యొక్క మాటలను మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించేది కేవలం మన కోసం మాత్రమే కాదండి, మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడడానికి. అందుకనే మన సత్క్రియలు అనేటువంటివి ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటామో, ఎప్పుడైతే బాధ్యతగా వాటిని పాటిస్తామో, దేవుడు అప్పుడు మన గురించి అనేటువంటి మాట ఏంటో తెలుసా? భలా నమ్మకమైన మంచి దాసుడా. ఒక ఇల్లు ఉంది, ఇంటిలో యజమానుడు ఉన్నాడు. యజమానుడు ఉద్యోగం చేసి ప్రయాణము చేసి కుటుంబానికి కావలసినదంతా కూడా సమకూర్చి కుటుంబం మొత్తాన్ని కూడా భయభక్తులలో పెంచి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపాటు చేశాడు అనుకోండి, అది మంచి దాసుని యొక్క కుటుంబం. ఎందుకో తెలుసా? అతనికి బాధ్యత అంటే ఏందో తెలుసు, కుటుంబం యొక్క విలువలేందో తెలుసు, కుటుంబమును ఎలా సంరక్షించాలో తెలుసు, బిడ్డలను ఎలా పెంచాలో తెలుసు. అలా కాకుండా కుటుంబం గురించినటువంటి చింత లేకుండా తన ప్రాణముతో తానే తినుము త్రాగుము సుఖించుము అన్నాడే అనుకోండి, ఆ కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి మనుషులు ఉన్నట్లా లేనట్లా?
లేనట్లే. ఎందుకు? కుటుంబమును గురించినటువంటి బాధ్యత లేదు, కుటుంబము గురించినటువంటి విలువలు లేవు గనుక వారి జీవితాలు సత్క్రియలు లేనివిగా ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కానీ నీకన్నా నాకన్నా మనందరికన్నా కూడా యేసుక్రీస్తు పరిపూర్ణమైన సేవకుడు. యేసు సంపూర్ణమైనటువంటి సేవకుడు గనుక ఈ శ్రమల మండల కాలం అనేటువంటిది మన అందరినీ కూడా ఎక్కడికి చేరుస్తుందంటే సిలువ చెంతకు మనలను చేరుస్తుంది. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. అందుకే ప్రజలతో మాట్లాడుతున్నాడు, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. ఏది దేవుని ప్రేమ అంటే, దేవుని ప్రేమ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వరకు కలిగినటువంటి వచనాలలో 6వ వచనం నుండి మనం చదువుకుంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. రిక్తునిగా అనేటువంటి పదానికి అర్థం ఏంటండి? రిక్తునిగా, వాటర్ బాటిల్ ఉంది, దానిలో వాటర్ ఉన్నాయి, నేను ఆ వాటర్ని కిందకు పంపేశాను. ఇప్పుడు ఆ బాటిల్లో వాటర్ ఉన్నాయా లేదా? ఉన్నాయా లేవా? లేవు. రిక్తునిగా అంటే అర్థం ఏంటంటే ఎంప్టీ, అనగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు. ఎవరి కోసమా అంటే మనందరి కోసం. ఆ కలువరి సిలువలో తన దేహములో ఉంచబడినటువంటి ఆ రక్తము మొత్తము కూడా మన కోసము ఆయన కార్చున్నాడు. చివరికి ఆయనలో ఉన్నటువంటి, ఆయనలో ప్రాణముందో లేదో తెలుసుకోవడానికి చూచినప్పుడు, ఆయన ప్రక్కటెముకలలో పొడిచినప్పుడు అతనిలో దేవుని యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ రక్తమంతయు కూడా నీటి వల్లే కారినట్లుగా కూడా మనము జ్ఞాపకము చేసుకోగలం. ఆఖరి రక్తపు బొట్టు కూడా ఎవరి కోసం కార్చున్నాడంట? అది సేవకుని యొక్క లక్షణం. అందుకని యేసుక్రీస్తు పరిపూర్ణమైనటువంటి సేవకుడు. ఎందుకో తెలుసా? ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు రిక్తునిగా చేసుకోవాలి? ఎందుకంటే మానవులమైనటువంటి మనందరినీ కూడా రక్షించడానికి. ఎందుకు రక్షించాలి? ఇది దేవుని యొక్క ప్రేమ అయి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకని ఆయన మనందరి కోసము ఏం చేయబడ్డాడు అంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో అంటూ ఉన్నాడు కదా. ఏమంటున్నాడంటే, ఇదిగో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. దోషము చేసింది ఎవరు? మనం. పాపము చేసింది ఎవరు? మనము. దేవునిని విడిచి దూరంగా వెళ్ళింది ఎవరు? మనము. మనకు పడవలసినటువంటి శిక్షను ఎవరు అనుభవిస్తున్నాడంట? యేసుక్రీస్తు వారు అఘోరమైనటువంటి కలువరి సిలువలలో ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన ఇదిగో లేత మొక్క వల్లే ఎండినటువంటి భూమిలో ఎదిగినటువంటి వాడు, కానీ ఆయనను చూడడానికి స్వరూపమైనను లేదు, సొగసైనను లేదు. కారణం ఏంటో తెలుసా? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. మనం చేసినటువంటి అతిక్రమ క్రియలే, చేతులతో కాళ్ళతో. అందుకని చూడండి, మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఇదిగో
పరలోకమందున్నటువంటి మీ తండ్రికి మీరు విరోధంగా ఏం చేసినారు? పాపము చేసినారు. తలంపు వలన, మాట వలన, క్రియ వలన మీ రక్షకుడకు దేవునికి మీరు ఏం కలుగ చేస్తున్నారు? దుఃఖమును, కోపమును కలుగజేస్తున్నారు. ఇంతగా కలుగ చేసినప్పటికీ కూడా ఆయన మన మీద ఏం చూపించుతున్నాడంటే తన కృపా వాత్సల్యతను మన మీద చూపిస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని. మరణించేటువంటి సమయంలో కూడా సేవకుడు పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? క్షమించమని. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అందుకని ఆయన త్యాగముతో కూడినటువంటి జీవితాన్ని చూపించున్నాడు. ఈ సేవకత్వం అనేటువంటి అంశంలో మొదటిది చిన్న విషయాలలో, చిన్న వాటిలో నమ్మకముగా ఉండాలి. రెండవది ఏంటంటే ఆశీర్వాదమయమైన సేవకుని యొక్క జీవితాన్ని మనం చూసాం. మూడవది ఏంటంటే యేసుక్రీస్తు పరిపూర్ణమైనటువంటి సేవకునిగా మనము జ్ఞాపకము చేసుకున్నాం. యేసు చూపించాను తన సిలువలో. ఏం చూపించాడంటే వినయాన్ని చూపించాడు, విధేయతను చూపించాడు, ప్రేమను చూపించాడు. తండ్రి ఇచ్చినటువంటి బాధ్యతను నమ్మకంగా నెరవేర్చడంలో చూపినటువంటి విధానాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఆ జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి సమయంలో మనము ఈనాడు ఏ విధముగా ఉన్నాం? చిన్న విషయాలలో నమ్మకం కలిగి ఉన్నామా? దేవునిని ప్రేమించుచున్నామా? లోకాన్ని ప్రేమించుచున్నామా? మరణించినటువంటి క్రీస్తు యొక్క ప్రేమకు విలువను ఇచ్చేటువంటి వారిగా ఉన్నామా? సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభు వైపు మన జీవితాన్ని సమర్పించుకునేటువంటి వారిగా ఉన్నామా? ఇంకా నువ్వు మారకపోతే, ఇంకా నువ్వు ప్రభు వైపు చూడకపోతే క్రీస్తు సిలువలో పడినటువంటి ఆ వేదన, మరణము అంతయు కూడా వ్యర్థము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చాడు, తన ప్రేమను వెల్లడిపరచడానికి వచ్చాడు. వాకిచ్చి వచ్చాను అని మనము కీర్తనలు పాడుతూ ఉంటాం. అందుకని మన మనసుతో మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? నేను అంటాను, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోకపోయినా పర్లేదు, ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకోకపోయినా పర్లేదు, కానీ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఆ మరణము వెనకున్నటువంటి అర్థాన్ని జ్ఞాపకం చేసుకునండి. సిలువలో ఎందుకు క్రీస్తు వేలాడుతున్నాడో జ్ఞాపకం చేసుకునండి. ఎందుకో తెలుసా? ఆయన పాపము చేయలేదండి, ఆయన అన్యాయము చేయలేదు, ఆయన దూషింపలేదు. కానీ తండ్రికి ఇచ్చినటువంటి ఒక మాట కోసం, తండ్రి మనకు చూపినటువంటి ప్రేమ కోసం తన కుమారుణ్ణి మరణానికి అప్పగించను. మనం చాలా విషయాలు మాట్లాడతాం. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానంటాం. అడ్డేసేటువంటి వారు ఉన్నారా? లేరు. ఎవరమో తెలియదు, ఏ స్థితిలో ఉన్నామో తెలియదు, ఎలాంటి వారమో తెలియదు. అయినప్పటికీ కూడా పాపములో, శాపములో, చీకటిలో, అంధకారములో, కష్ట నష్టాలలో, అంధకార సంబంధమైనటువంటి బ్రతుకులో మగ్గిపోతున్నటువంటి మన కొరకు ఆయన ఒక పాప పరిహారార్థపు బలిగా ఆయన సమర్పించుకున్నాడు. మనం చేసినటువంటి అపరాధానికి అపరాధ బలి ఆయన అయ్యాడు. ఒక్క మారే ఆయన బలి అర్పించాడు. గనుక ఆయన చూపినటువంటి కాపరత్వం, ఆయన చూపినటువంటి సేవకత్వం, ఆయన చూపినటువంటి ప్రేమతత్వం ఎవరు కూడా చూపించలేంది. కనుక యేసును చూద్దాం, యేసు వైపు మన జీవితాలను ఎత్తిపట్టుకుందాం. యేసు సిలువలో మారినటువంటి ఆ స్థితి మన కోసమని తెలుసుకుంటూ రేపటి సమాజానికి మనం ఏం తెలియజేయాలంటే, ఎదుగో యేసు అను ఒక మనుష్యుని ద్వారా మానవులందరికీ కూడా రక్షణ కలిగినటువంటి విషయాన్ని చాటి చెబుతూ అటు కృపాదీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించాలని ఈ మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలను అట్టి స్థితిలో నిలవబెట్టునుగాక. ఆమేన్. ఈ దినం సేవకత్వము అనేటువంటి అంశం మీద చక్కని
దైవ ధ్యానాన్ని నడిపినటువంటి మాస్టర్ దిలీప్ గారిని అభినందిస్తూ ఉన్నాను. మరి ఇంకా ఆయన బావుగా తన ట్రైనింగ్ ముగించేసి వెళ్ళనై ఉంటుండగా మనందరము ఆయన కొరకు మరొకసారి చెప్తున్నాను, ఆయన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించమని మనము ప్రార్థించబద్ధులమై ఉన్నాం. ఇప్పుడు ఆన్లైన్లో శ్రీమతి కెజియా గారు ప్రార్థన చేస్తారు. అందరికీ వందనములండి. ప్రార్థన చేసుకుందాము. కెజియా గారు అందరికీ వందనాలండి. ఆన్లైన్లో ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందామండి. మహోన్నతుడా, మహిమగల దేవా, కృపామయుడా, ఆది సంభూతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదముల చెంత ఈ సాయంకాలం సమయంలో మేమంతా చేరి నా ప్రభ మండల కాలంలో నీ యొక్క పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నా ప్రభ నీ వాక్యము ద్వారా మేము పొందుకున్న ఈ బలాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీ ప్రియ బిడ్డ దిలీప్ను బట్టి వందనాలు ప్రభువా. ఆ బిడ్డ విడుదల చేసిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మా కొరకు నా నాయన మీరు పడిన శ్రమలను నా తండ్రి, మా కొరకు మీరు అర్పించిన అర్పణను సమస్తమును మేము జ్ఞాపకం చేసుకొని నీ ప్రియ బిడ్డ ద్వారా మేము విన్నవించుకున్న వాక్యాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. వందనాలు ప్రభువా. ఓ దేవా, కనికరించండి ప్రభువా. మాణికరావు గారు అయ్య గారిని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా మా సంఘ కాపరి అయిన అయ్య గారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు వందనములు తండ్రి. నాయన ఇంతవరకు నాయన వాక్యం చెప్పిన బిడ్డను మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి. తన చదువు అంతట్లో నాయన మీరే ఉండండి. వాక్యము ద్వారా నడిపించిన విధానం బట్టి మరొకసారి వందనాలు ప్రభువా. నాయన ఈ సమయంలో నా తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం నా దేవా. నా నాయన మమ్మల్ని కరుణించి కాపాడుతున్న దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరము నా ప్రభువా వాక్యోపదేశములో పాలు పొందుకుంటూ మమ్మల్ని ఏ విధముగా ఈ లోకంలో నడిపించాలో, మేము ఏ విధముగా నడుచుకుంటున్నామో మీరు మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు మరి ఒకసారి వందనములు చెల్లిస్తున్నాము. దయామయుడా, కృపామయుడా, మా సంఘమును దీవించండి. సంఘ సరిహద్దుల్ని విశాలపరచండి. సంఘముకు వస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాం దేవా. నాయన ప్రతి కుటుంబంపై నీ యొక్క ఆశీర్వాదములు కుమ్మరించమని వేడుకుంటున్నాం. అయ్యా మా సంఘాన్ని నీ రక్తంతో ప్రోక్షించండి. నీ రక్త ప్రోక్షణతో మమ్మల్ని అందరినీ ప్రోక్షించమని వేడుకుంటున్నాం. అనారోగ్యతలో ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మరి రూపు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచండి. వివియాని కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉమారాణి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభుదాస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాము. ఉమారాణి గారి భర్త ప్రభాకర్ గారి కోసం ప్రార్థిస్తున్నాము. అయా సహాయం చేయండి. ఈ విధముగా అనారోగ్యతలో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. మా ప్రార్థనలు ఆలకించి మీరు మాకు చేస్తున్న సహాయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నాయన ఈ సమయంలో మేము వినిన వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడిపించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నాయన వినిన వాక్యాన్ని, విత్తిన వాక్యాన్ని వ్యర్థముగా పోనీకుండా 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలించినట్లుగా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా హృదయాల్లో భద్రపరుచుకొని పదే పదే మేము ధ్యానించుకునే సహాయం మాకు అనుగ్రహించండి. ఓ దేవా మా తండ్రి, వింటున్న జూమ్ లోను మరి కూడుకున్న ఆ యొక్క సంఘంలోను ఈ విధముగా ఇంకా ఎక్కడెక్కడైతే మండల కాలంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయో వాటి అన్నిటి నిమిత్తం నీ సన్నిధిలో
మొరపెట్టుకుంటున్నాము దేవా. సహాయం చేయండి నాయన. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ఈ సమయంలో మీరు మా మధ్య ఉండి మా మొరలు ఆలకిస్తున్న దేవా, మరి మా యొక్క ప్రార్థనలు మరొకసారి జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి గీతం మిస్ శీలమతి గారు వచ్చి పాడతారు. Praise Lord. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలో మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువలో మధ్యలో వేలాడిన
ఈ దినం ఈ సాయం వేళ ఈ మండలకాల ప్రార్థనలో 15వ దినం పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి అనగా శ్రీమతి జాయశ్రీ గారికి, శ్రీమతి మంజుల గారికి, శ్రీమతి కేజయ గారికి, అలాగే హృదయంగా చాలా చక్కని పాట పాడినటువంటి మిస్ శూలమితి గారికి మీ తరపున నా తరపున హృదయపూర్వకమైన వందనాలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందరము లేచి నిలబడితే ముగింపు ప్రార్థన, ఆశీర్వాదము, సెలవు గీతాన్ని పాడి మనము ఈ సాయంకాల ఆరాధనని ముగించుకుందాం. రేపటి దినమందు దేవుని మిస్టర్ ఎం జాన్ శ్రీనివాసరావు గారు రేపటి దినమందు మనకు వాక్యాన్ని అందిస్తారు. ఈ దినం టిఫిన్స్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి, దానికి మనం సిద్ధపడదాం. ప్రార్థన. కనికరము గల తండ్రి, మండల కాలంలోని 15వ దినమున మేమందరము రెడీమర్ లూథరన్ సంఘంగా నీ పరిశుద్ధ మందిరమందు కూడుకొని ఉన్నాం. ఇంత తనక ఆరాధనలు పాల్గొన్న మేము నిన్ను ప్రార్థనతోనూ పాటలతోనూ దేవుని వాక్యముతోనూ చదువుకొనటం ద్వారాను మేము ఉజ్జీవింపబడి ఉన్నామని నమ్ముతున్నాం. దయగల తండ్రి, మేమందరూ సామూహికంగా ఇలాగున్న ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీ సహాయం కొరకు స్తోత్రములు. ముఖ్యంగా నీ కుమారుడైన యేసుక్రీస్తును గురించి తలంచుచున్నప్పుడు ఆయన బోధలు మేము సిరిని దేవుణ్ణి రెంటిని ప్రేమించలేమని, సేవించలేమని, ఒకదానిని మాత్రమే మేము మా జీవితాలకు ఆధారం చేసుకొని ఉండే అవకాశం ఉందని, మరొక దాన్ని త్యజించే అవకాశం ఉన్నదని మీరు నేర్పారు. ఆస్తి, ధనము, తలాంతులు ఏదైనాను మా జీవితంలో అవి మాకు దేవునిగా మేమన్గా ఉంటే మమ్మల్ని క్షమించండి. నమ్మకమైన పరిచర్య నీవు చేశావు. మా జీవితాలలో దానిని గురిపెట్టుకొని ఎల్లవేళలా నమ్మకమైన సేవ చేయడానికి ప్రతి విశ్వాసికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నాయన, సంఘంలో ప్రతి కార్యము నీ నామాన్ని ఘనపరచడానికే ఉన్నది. అలాగే కాపరులైన వాళ్ళను దాని కొరకే ఉన్నారు. కనుక ఎల్లవేళలా మేమైతే నీ మీద గురిపెట్టుకొని నీ మూర్తిమత్వాన్ని మేము కలిగి ఉండడానికి ఎల్లవేళలా సహాయం చేయమని వేడుకుంటున్నాం. రెడీమర్ లూథరన్ సంఘం కొరకే వందనములు. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. వారి కుటుంబాలలో మీరుండండి. మీ ప్రశస్త సన్నిధి ఉండడాన్ని బట్టి వారికి కావలసిన మంచి ఆరోగ్యము, శక్తిని, బలమును, మరి లోక సంబంధమైన మా ప్రభువా అవి మా జీవనోపాధిగా ఉన్న వృత్తులను, ఉద్యోగాలను, ఇంకా ఎలాంటివైనను దీవించి అన్నింట వారు వృద్ధి పొందినట్లు కృపదయ చేయమని వేడుకుంటున్నాం.
రాలేక వెనుకబడుతున్న వారిని మరొకసారి మీ పాసనలో ప్రార్థిస్తున్నాం. శిలువ సామీప్యత ఎంతో మా జీవితాలకు ఆ అవసరత అయి ఉన్నది. అలాగేనైనా వారు చేరడానికి నడిపించండి. ముఖ్యంగా మరి జూమ్ ద్వారా ఆరాధనలో పాల్గొంటున్న వారిని, విదేశాల్లో ఉండి కూడా మా ప్రభువా తమ కొన్నిటువంటి ఆసక్తిని బట్టి, నీ మీద ఉన్న ప్రేమను బట్టి ఆన్లైన్లో కూడా పాల్గొంటున్న వారందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రేమగల తండ్రి, మరి మేము ఈ ప్రార్థనలో అంచెలంచెలుగా నీ స్వరూపాన్ని సంతరించుకునే భాగ్యం మా అందరికీ ఇమ్మని, మా ప్రభువా నీకు అనుంగు బిడలంగా, శిష్యులంగా, వెలుగు సంబంధులంగా బ్రతికే కృపను మాకందరికీ ఇచ్చి నీవే ఘనత మహిమలు పొందుతూ ఎల్ల వేళలా మేలు కొరకు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునమని, ఇంకనూ మేము ఆయన ఎన్నో అక్రతల కొరకు అడుగుతూ ఉన్నాం. వాటన్నిటిలో ముఖ్యంగా రోగులైన వారిని మీరు చేయి చాపి ముట్టి స్వస్థత కలిగించి వారందరి ద్వారా కృతజ్ఞతాస్తుతులు నీవు పొందమని, పండుగాక మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందున నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధములను చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. దృష్టిని తప్పించము. బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉంటున్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్.